गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे। అండ్ అందులో నుంచి మనం ఏం లెసన్స్ నేర్చుకో. ఓకే కార్తీయ అందరూ నా లైఫ్లో అయితే నాకు వర్క్ చేస్తూ ఏ పనైనా పని మానకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఒక చెయ్యి గురువు పాదం దగ్గర ఒక చెయ్యి పని మీద పెట్టి చేయమన్నారు. సో నేను అలా ఫస్ట్ ఎలా చెయ్యాలి అనుకున్నాను నేను. సో తర్వాత నాకు అలా చేస్తూ ఉంటే ఏమనిపించిందంటే ఇష్టంగా చేస్తే కష్టంగా ఏమనిపించదు. ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టం ఏమీ లేదు, అసలు ఎందులోనూ కష్టం లేదు అని చెప్పి దానిలోంచి ప్రేమించడం నాన్నగారు నేర్పించారు. ఇప్పుడు లవ్ తప్పితే వేరే ఏమీ కనిపించట్లేదు. అసలు లోపల ఏ యాంగిల్లో చూసినా లవ్వే కనిపిస్తుంది, ఎవరిని చూసినా ప్రేమ వచ్చేస్తుంది. ఇదంతా నాన్నగారి దగ్గర నుంచే వచ్చింది, నాన్నగారే ఇస్తే వచ్చింది అనేది అదొక్కటి మాత్రం ఐడెంటిఫికేషన్. నాకు ఓన్లీ లవ్ మాత్రమే కనిపిస్తుంది రోజు, ఇంకేమీ తెలియట్లేదు నాకు. ఇప్పుడు అదొక మత్తులో ఉన్నాను ప్రస్తుతానికి. అది చాలా ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకెవరన్నా చెప్పండి. నాకు కర్మ మార్గం గురించి చెప్పారు. ఫస్ట్లోని 92లోని నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీది కర్మ మార్గం అమ్మ అన్నారు. ఒకరోజు నాన్నగారు జిన్నూరులో పేమెంట్ మీద పంపరపనాస్ చెట్టు ఉంది, ఒక పెద్ద కాయ ఉందన్నమాట. అక్కడ నిలబడి ఎండలో నన్ను పిలిచి ఈ కాయ పిండిగా ఉన్నప్పుడే ఓనర్ ఎవరో నిర్ణయించి పడిపోయి ఉందమ్మా, అది నీరు పోసినోడు నేను కోసుకుందాం అనుకుంటాడు, చెట్టు వేసినోడు నేను కోసుకుందాం అనుకుంటాడు, కానీ ఓనర్కే అందుతుంది అది. ఇది చిన్న విషయంలా అనిపిస్తుంది కానీ ఇది అర్థమైతే చాలమ్మా. ఇంకొక రోజు ఏదో ఊర్లో చిన్న రూమ్లో ఉన్నారు, నాన్నగారు కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళటానికే ప్లేస్ ఉందన్నమాట. నన్ను ఒక పక్కన నుంచోమన్నారు. నుంచోమని అందరూ పళ్ళు ఇస్తూ ఉంటారు కదా, ఒక కమలా ఒళ్ళో పెట్టుకున్నారు. ఇంకా అందరికీ వేరే పళ్ళు ఇస్తున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. అలా ఒక గంట జరిగింది. మధ్య మధ్యలో ఈ కాయ తీయటం, ఈ ఓనర్ ఇంకా రాలేదమ్మా విజయలక్ష్మి అంటూ మళ్ళీ ఒళ్ళో పెట్టుకోవటం. ఆ కాయ ఇవ్వలేదు, మిగతా అందరికీ ఇచ్చారు, అందరికీ ఇచ్చింది. తర్వాత ఓనర్ వచ్చేసింది, దీని ఓనర్ వచ్చేసింది అని ఆ అమ్మాయి చేతిలో పెట్టి, నువ్వు ఓనర్ అనుకుంటున్నావేమోనమ్మా, నువ్వు కూడా ఓనర్ కాదు, అది తిన్నప్పుడు ఎవరైతే తిన్నారో వాళ్ళే ఓనర్ అని చెప్పి నేర్పించారన్నమాట. అది మనకి పొలంలో కాస్తూ ఉంటాయి, కవర్లో పెట్టి ఒకరికైనా సర్ది పెట్టి కానీ ఇంకొకళ్ళు వస్తారు. అలాగా ఎప్పుడు కూడా నేను అనుకున్నది ఏది జరగదు, కానీ ఓనర్స్కే అందుతుంది. అది ప్రాక్టికల్గా చూపించారు కదా, ఇంకెప్పుడు అయ్యో వాళ్ళకి ఇవ్వలేకపోయామే అన్న తాళం కూడా రానివ్వు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఇచ్చిందే తిరిగి వస్తుంది అని భగవాన్ చెప్పారు కదా, అసలు రెట్టింపు అయిపోయి వచ్చేస్తుంది. అసలు మామూలుగా కాదమ్మా, ఇచ్చింది ఒకటే అయితే 10 రకాలుగా ఇచ్చేస్తున్నారు. అది నాకు అనుభవంగా తెలుస్తుంది. ఇచ్చి కొద్ది వచ్చేస్తుంది.
ఏదైనా జస్ట్ ఊరికే చూడటమే అనిపిస్తుంది. నాకు అసలు ఫస్ట్ నాన్నగారిని కలిసినప్పుడు సబ్జెక్ట్ అయితే నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదండి, ఏమీ తెలిసేది కాదు. కానీ నాన్నగారు చెప్పే కథలు ఏమన్నా రాముడి గురించి, కృష్ణుడి గురించి చెప్పే, బుద్ధుడి గురించి, రామకృష్ణ పరమహంస గురించి అవి చాలా నచ్చేవి. బోధ కూడా పర్టికులర్గా నువ్వు ఇలా చెయ్యి అంటూ ఎప్పుడూ చెప్పలేదు. కానీ భాషణాలు అవి చదువుకునేవాళ్ళం అక్కడ నాగపూర్లో. దాంట్లో నాకు చాలా ఒక ఇది నచ్చిందనమాట. ఏంటంటే ఒక భగవాన్ దగ్గరికి ఒక అతను వచ్చి, ఈ జన్మలో నేను నిన్ను చేరుకోలేకపోతున్నాను, నువ్వు చెప్తున్న అద్వైత శిఖరాన్ని నేను అందుకోలేకపోతున్నాను, ఈ జన్మలో ఎన్నో ఆటంకాలు అనిపిస్తున్నాయి నాకు, కానీ వచ్చే జన్మకైనా సరే ఇవేవీ లేకుండా చేసి నన్ను నీలో కలుపుకోవడానికి నాకు అలాంటి ఉత్తమమైన జన్మం ఇయ్యమని ఒక భక్తుడు ఎవరు రాశాడు. ఇది చాలా బాగుంది, ఇది బాగుంది కదా భగవాన్ అని అడిగారు. అడిగితే భగవాన్ నవ్వి, ఇది ఇక్కడే వస్తుంది గొడవ అంతా, ఇప్పుడు ఈ జన్మలో ఇవేవో అడ్డం అనుకుంటున్నావు, మళ్ళీ జన్మలో ఇవేవి లేకుండా నీకు జన్మనిచ్చాను అనుకో, అప్పుడు అవి లేవని ఏడుస్తావు, అంతేగాని అసలు జన్మ రాహిత్యం కోసం ప్రయత్నం లేదు. అంటే ఇప్పుడు లేనిది ఎప్పుడూ లేదు, ఉన్నదేదో ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది, ఎక్కడ ఉంది, అది తెలుసుకోవాలి, అది అర్థం అవ్వాలి నీకు. ఇప్పుడు ఇది అడ్డం అనుకున్నావు అనుకో అవదన్నారు. అది చాలా నచ్చేదన్నమాట. సరే, తర్వాత ఎండ్లో భాషణాల్లో ఉంటుంది కదా, అంతా చెప్పిన తర్వాత సరే మాకు ఇప్పుడు ఏంటి మాకు దారి ఏంటి అని అడుగుతారు ఒక భక్తుడు. అడిగితే భగవాన్ అంటారు, ఆయన లీలలో నువ్వు ఒక పాత్రధారి అనే ఎరుకతోటి జీవించు. ఇదంతా జగన్నాటకం కదా మొత్తం, ఇందులో నువ్వు ఒక పాత్రవి, ఆ ఎరుక నేను ఒక పాత్రని, నేను అసలు అది కాదు, ఆ ఎరుకలో జీవించు, అంతే సరిపోతుంది అని చెప్పంటారు అన్నమాట. అది కూడా చాలా నచ్చేదన్నమాట. సరే, తర్వాత నాన్నగారు దగ్గరికి వచ్చినప్పుడు అరుణాచలంలో ఒకసారి అడిగాను. నాకంటూ పర్టికులర్గా ఏం చెప్పలేదు, నాది ఏ మార్గమో తెలియదు, నేనేం చెయ్యాలో తెలీదు. అంతకుముందు ఏవో కారణాలతోటి ఏవో పూజలు, వ్రతాలు, నోములు, ప్రదక్షిణాలు అన్నీ బోల్డ్ చేసేసి నాన్నగారి దగ్గరికి వచ్చాక అన్నీ ఒక్కొక్కటి అన్నీ మాన్పించేశారు. సో నేను అలా ఖాళీగా ఉన్నాను అనమాట, నాకు ఏం చెయ్యాలో అర్థమయ్యేది కాదు. ఒకసారి లోయ లక్ష్మి గారు అరుణాచలంలో నాన్నగారితో చెప్తున్నారు, నువ్వేం చేస్తున్నావు సాధన అంటే, మీరు చెప్పిన రమణ భాస్కరలో అన్నీ మళ్ళీ నేను నోట్బుక్లో రాసుకుంటూ ఉంటాను నాన్నగారు అని. అమ్మయ్య, ఏదో ఒక క్లూ దొరికింది, నేను కూడా ఇంకా అలా చేద్దాం అనుకుని, నాకు అర్థమయ్యేది కాదు, నాకు ఏం చేయాలో తెలిసేది కాదు. ఓ నోట్బుక్ కొనుక్కొచ్చి, పెన్ను కొనుక్కొచ్చి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయి, నాన్నగారు ఆవిడ అలా చేస్తున్నారట, నేను కూడా అలా చేస్తాను నాన్నగారు అంటే, నీకెందుకమ్మా ఇవన్నీ, నీకు అవసరం లేదు అన్నారు. అది ఒప్పుకోలేదు. అలా గాల్లో వేలాడుతున్నట్టే చాలా కాలం ఉండిపోయినా, పట్టు దొరికేది కాదు, అసలు పట్టు చిక్కేది కాదు. ఇప్పుడు స్లోగా బాగా అర్థమవుతున్నది ఏంటంటే, అంత ఈశ్వరుడు సృష్టించి, ఈశ్వరుడు నడిపిస్తున్న సృష్టిలో ఈ నేను చేస్తున్నాను, నేను చెయ్యట్లేదు, నాది నేను అన్న అహంకారంతో ఇంత గొడవలు తెచ్చుకున్నాం. సో ఇప్పటికైనా అదంతా ఈశ్వర నిర్ణయమే, ఏది జరుగుతున్నా జరగకపోయినా అంతా ఈశ్వర నిర్ణయమే అని గ్రహించి ఆ అవగాహనలో ఉంటేనే సరిపోతుందని ఇప్పుడు పట్టు చిక్కిందండి బాగా. అందుకని ఏది జరుగుతున్నా కూడా అంత అది నాన్నగారికి భిన్నంగా ఏమీ తెలియట్లేదు, నాన్నగారికి తెలియకుండా జరగట్లేదు. మనం ఏదో ఇఫ్స్ బట్స్ చాలా పెట్టుకుంటాం, కానీ అవన్నీ కూడా నథింగ్ అని మాకు అర్థమవుతుంది. నాకు గుర్తొచ్చింది చెప్తాను. నాకేది మంచిదో నాకంటే నా గురువుకి ఎక్కువ తెలుసు. ఇది నమ్మితే నాకు జీవితానికి సరిపోతుంది అనిపిస్తుంది. ఈ మధ్యన ఒక పాయింట్ ఏంటంటే, నాన్నగారు అన్నారు, ఇప్పుడున్న కష్టాలే మీరు జీవితంలో, కష్టాలు లాభాలు అన్నీ జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇప్పుడున్న కష్టాలు అనుకుంటున్నారేమో, మీరు మీ వాసనలతో మీరు చచ్చిపోతే మీ దేహం పోయిన తర్వాత జీవుడు మిమ్మల్ని పీక్కు తినేస్తాడు అన్నారు.
నరకాలు చూపిస్తాడంట జీవుడు. ఎందుకంటే అదే గుర్తొస్తుంది. ఇప్పుడు ఏదైనా చేయాలంటే అవును నువ్వు ఇప్పుడు బాడీ ఉంది కాబట్టి నువ్వు ఇంద్రియాల ద్వారా నువ్వు దాన్ని తీసుకుంటున్నావు. రేపొద్దున బాడీ లేనప్పుడు కూడా మైండ్ ఉంటుంది కదా, ఆ మైండ్ మరి దేన్ని వాడుకుని కోరిక తీర్చుకుంటుంది. అప్పుడు ఏమైపోతావు నువ్వు? నాన్నగారి మాట అది గుర్తొస్తుందమ్మా. జీవుడు నరకం చూపిస్తాడంటమ్మా. దేహం లేకుండా నేను కోరిక తీర్చుకోలేదు, ఇంకా నాకు దేహం కావాలి నాకు దేహం కావాలి అనుకుందంట. ఆ దేహం లేనప్పుడు ఇది ఎలా సాటిస్ఫై అవుతుంది? 1-2 విషయాల్లో నన్ను బయటకు తీసుకొచ్చారమ్మ ఈ మాట తర్వాత. ఈ మాట నేను 30 సంవత్సరాల నుంచి వింటున్నాను. నాకు ఎప్పుడు అర్థమవుతుందో అది అప్పుడు అర్థం చేసుకునే బుద్ధినిచ్చి అర్థం చేయించాను. ఈ మాట ఎప్పటి నుంచో వింటున్నాను. చచ్చిపోయిన తర్వాత నరకం చూపిస్తాడు జీవుడు. ఎందుకంటే సాటిస్ఫై అవ్వటానికి బాడీ ఉండదు కదా. ఈ నేనేం చేస్తుంది, బాడీని యూజ్ చేసుకుని సాటిస్ఫై అవుతాను. బాడీ లేని రోజు కూడా మైండ్ ఉంటుంది. ఈ మైండ్ దేంతో ద్వారా సాటిస్ఫై చేసుకుంటావు నువ్వు? నీకు కాఫీ తాగాలని అంటే ఊరికే ఎగ్జాంపుల్ చెప్తే కాఫీ తాగాలని కోరిక ఉంటుంది జీవుడికి. మరి బాడీ లేకపోతే నువ్వు కాఫీ ఎలా తాగుతావు? ఆ రోజు నువ్వు నాకు కాఫీ కావాలని నరకం చూస్తావా? అది గుర్తొస్తాను అమ్మాయి. నాకు రాదమ్మా. లక్ష్మ అంటే ఎక్కువ చెప్పేవారు కదమ్మా. గురువుదయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టు. బాహ్యంగా ఎన్నున్నా ఆయన దయ మనకు లేకపోతే మనం ఏమీ లేనట్టు. ఇవన్నీ నాకు ఎక్స్పీరియన్స్ కాదమ్మా, గుర్తొచ్చి చెప్తున్నాను. గాంధీ గారు తోటి ఇస్తున్నారు. ఎవ్రీ థాట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ఫీలింగ్, ఎవ్రీ డీడ్ మస్ట్ బి డైరెక్టెడ్ టు గాడ్స్ రియలైజేషన్. ఇది గుర్తొచ్చి చెప్పాను. అంటే ఒక మాట మనం మాట్లాడుతుంటే మన అహంకారం కోసం మాట్లాడుకుంటున్నామా, అవసరమై మాట్లాడుతున్నామా? పని కూడా అంతే కదమ్మా. నాన్నగారు అంటారు కదా, చెరువు నది ఉన్న చోట నువ్వు అవుతానంటారు ఏంటి? అవసరం ఉన్న చోట తవ్వాలి కానీ. ఇంకా నాకు జ్ఞాపకం వచ్చి చెప్తున్నానమ్మా. ఎవ్రీ డీడ్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీ ఫీలింగ్ టు గాడ్స్ రియలైజేషన్. అలా జీవించగలిగితే అది మనం జీవించగలమా? అసలు ఈ మాట నాకు గుర్తొస్తుందా రోహిణి? నాన్నగారు ఇక్కడే అడిగారు, రోహిణి నీ ఇంట్లో ఉన్న వస్తువులు దొంగ వస్తే పట్టుకెళ్ళిపోతాడు, మరి నీ దుఃఖాన్ని ఎవరు పట్టుకెళ్తారని అడిగారు. నాకు తెలుసా, నాకు అంత నమ్మకం ఉందా? కానీ ఆయనే చెప్పించారు, నా గురువు పట్టుకెళ్తాడు నాన్నగారు. ఈ రోజుకి నేను పూర్తిగా నమ్మితే నాకు అసలు చాలు కదా. గురువు వాక్కుని నమ్మితే పూర్తిగా నమ్మి, కానీ నాకు తెలియకుండా అంటే అడిగింది ఆయన, చెప్పించింది ఆయన. ఒకసారి అన్నారు, నీవు హ్యాపీగా ఉన్నావా, నీకు దుఃఖం పోయిందా అన్నారు. నాన్నగారు చిన్నప్పుడు, ఈరోజు రేడియోలో చెప్తున్నారు, అస్తమాని ఏడ్చేవాళ్ళ కంట దేహబుద్ధి పెరిగిపోతూ ఉంటుందంట. ఎవరన్నా మాట అన్నా, ఎవరన్నా ఏదన్నా నచ్చని చేసినా ఏడుస్తూ ఉంటాం కదా, వాళ్ళకి దేహబుద్ధి పెరిగిపోతుందంట. నాన్నగారు అడిగారు మెహదీపట్నంలో, అమ్మా నీకు దుఃఖం పోయిందా అన్నారు. నాన్నగారు చిన్నప్పటి నుంచి ప్రతిదానికి ఏడ్చేదాన్ని. నాన్నగారు ఎవరన్నా ఓ అంటే ఏడ్చేసేదాన్ని, మీ దగ్గరికి వచ్చాక నాకు తగ్గుతాను నాన్నగారు కొంచెం 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 అంటే. దుఃఖం లేదని నువ్వు అనుకున్న ఈశ్వరుడు నిన్ను వదిలిపెట్టాడు కదమ్మా అన్నారు. ఈశ్వరుడు నన్ను వదిలిపెట్టకపోయినా నాకు నా గురువు ఉన్నాడు కదా నాన్నగారు అని సమాధానం ఆయనే చెప్పించుకోవడం కదా అమ్మా రోహిణి. నాకు తెలుసాయి? తెలీదు. నాకు తెలియదని కూడా నాకు ఖచ్చితంగా తెలుసు. అంటే చేతకాని వాళ్ళకి భగవంతుడి వాక్యాలు తెలుస్తాయా? తెలియదు. మా నాన్న ఎప్పుడు నువ్వు ఎలా బతుకుతావే, నా తర్వాత నువ్వు ఎలా బతుకు, మా అమ్మకి మా నాన్నకి ఎప్పుడు నా గురించి అదే బెంగ. అందరూ తెలివిగా బతుకుతారు, నీకేం తెలియదు నువ్వు ఎలా బతుకుతావు అని. నాన్నగారితో చెప్పాను. నాన్నగారు అత్తయ్య చెప్పారు,
జిన్నూరులో అది మీరు కూర్చున్నప్పుడు. లక్ష్మి నువ్వు సత్సంగం చెప్తావా అన్నారు. లేదు నాన్నగారు అంటే, లక్ష్మి రాసుకుని చెప్పరండి, గుర్తున్నాయి చెప్తారు, ఎన్నై చెప్తారు అన్నారు. ఏంటి నువ్వు మస్తకంలో పెట్టుకుంటావా, నువ్వు మస్తకంలో పెట్టుకుంటావా, మస్తకంలో పెట్టుకుని చెప్పేస్తావా, అయితే జ్ఞానం పొందుదుగానే అంటే నాన్నగారు నాకు అసలు ఏమీ తెలియదు నాన్నగారు, ఏదైనా మీ దగ్గరికి వచ్చాకనే కొంచెం తెలుస్తుంది నాన్నగారు. మా నాన్న ఎప్పుడు నా గురించి బెంగ పెట్టుకునేవారు నాన్నగారు, నా తర్వాత నువ్వు ఎలా బతుకుతావు అని. మీ నాన్న అలా అనేవారమ్మా, అయితే జ్ఞానం పొందేద్దు గల్లే. ఎప్పుడు కాశీలో భోజనం హాల్లోకి వెళ్తాంటే నాన్నగారు రూమ్లోంచి బయటకు వస్తున్నారు, మన భక్తులందరూ లోపల భోజనం చేస్తున్నారు, నేను ఎందుకో లేటుగా వెళ్తున్నాను. గుమ్మలో ఎదురై జ్ఞానంలో వదిలేసి మీరు అందరం భోజనం చేస్తున్నారండి. మరి నాన్నగారు ఎందుకన్నారో ఆయన తెలుసు కానీ నాకు తెలియదు కదమ్మా. ఆ మాట ఆయన ఎందుకన్నారో ఆయనకే తెలుసు. మేమిద్దరం జిన్నూరు వెళ్తా ఉంటే అందరూ కూర్చున్నారు, ముందు రోజు వెళ్ళిపోతాం అన్నమాట. జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు, ఇలాగే అన్నారు. అందరూ ఇటువైపు తిరిగారు. చాలామంది దానికి ఆగి దండాలు పెట్టేసేవారు కొంతమంది. అంటే ప్యూర్ హార్ట్, జ్ఞానం అంటే ఏంటంటే ప్యూర్ హార్ట్, అది మెయిన్. తెలియడం తెలియపోవడం కాదు అనిపించింది రోహిణి నాకు. నాన్నగారు రాకముందు జీవితం అంటే ఇదేనా, వండుకోవడం, తినటం, పడుకోవడం, ఇంతకు మించి లేదా. మా పిల్లలతో అనేదాన్ని నేను, ఇదేంటి లైఫ్ అంటే ఇంతేనా, ఇంతకంటే ఏం లేదా, రిపీటెడే కదా, రోజు చేసిందే మళ్ళీ మర్నాడు చేస్తాం అనిపించేది. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వచ్చాక తెలిసింది రోహిణి నాకు, ఇంతకంటే ఏం కావాలి, జీవితం అంటే ఇది. భగవంతుడు మన దగ్గర కాళ్ళు చేతులు తొడుక్కుని వచ్చి, నువ్వు ఇలా జీవిస్తే బాగుంటావు, నువ్వు ఇలా జీవించకపోతే నష్టపోతావు, ఇలా విడదీసి ఎవరు చెప్పారమ్మా రోహిణి మనకి? శివరాత్రి రోజు చించినాళ్ళు అనమాట, మా కజిన్ వాళ్ళదే అనమాట గుడి. కళ్యాణానికి రమ్మన్నారు, నాన్నగారు అక్కడ ఉన్నారు కమలం గారి ఇంట్లో. నాకు అనిపించింది ఏ శివుడు వచ్చి నాకు ఇలా జీవించు అని చెప్పలేదు, ఈ శివుడే నన్ను కాళ్ళు చేతులు తోడుకుని వచ్చి నువ్వు ఇలా ఉండు అని నాకు గైడ్ చేస్తున్నారు. అందుకని ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఈ శివుడు గుడిలో శివుడు ఎప్పుడు ఉంటాడు కదా అనిపించింది కదా. చిన్నప్పటి నుంచి శివుడు అంటే ఇష్టం నాకు, శివరాత్రి చేసేదాన్ని. ఆ శివుడే ఈ శివుడిని పరిచయం చేసి ఆయన దగ్గర తీసుకుని ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది రోహిణి. ఇంతకంటే ఏం కావాలి, ఇది వరకు ఏదో కావాలనిపించేది, ఇప్పుడు ఇంతకంటే నీకేం కావాలి, అన్నీ ఇచ్చేసాడు భగవంతుడు. సంతృప్తిగా జీవించడం నేర్పిస్తున్నాడు అనిపిస్తుంది నాకు రోహిణి. లైఫ్ అంటే ఈశ్వరుడు మాత్రమే పనిచేస్తున్నాడు అన్న మాట నాకు చాలా ఎవ్రీడే అప్లై అవుతుంది. అది తెలియదు, అది కనెక్షన్ ఎలా వచ్చిందో తెలియదు. ఆశ్చర్యపోయేదాన్ని అనమాట నేను ఎప్పుడు, ఇదేంటి నేను ఇలా అనుకుంటే ఇలా జరిగింది ఏంటి, అయితే నేను లేనన్నమాట అక్కడ, అంత వర్క్ అంతా ఈశ్వరుడు చేస్తున్నాడు అనమాట. మరి నేను ఇలా అనుకున్నాను అలా అనుకున్నాను ఏంటి, ఆటోమేటిక్గా ఆ మాట నమ్మడం వల్ల జీవుడు తగ్గి దేవుడు వైభవం తెలుస్తుంది. నాన్నగారు వచ్చాక అందరికీ అదే జరుగుతుంది. ఆయన మనల్ని ఇంటింటికి వచ్చి మన దగ్గరికి వచ్చి ఆయన మనల్ని తీసుకున్నారు రోడ్ని. మనకేం తెలుసు అసలు అని ఏమన్నా తెలుసా? దుఃఖాన్ని ఆర్పుతారని కానీ నాకు ఆ టైంలో ఈయన నాన్నగారు వచ్చారనమాట. ఎంత దుఃఖమో చెప్పలేదు. నన్ను 89లో ఆయన చూశాను నేను, జరగబోయేది ఆయనకు తెలుసు. ఆ టైంకి ఆయన వైజాగ్ వచ్చారు, దగ్గరున్నారు. అప్పుడు నాకు హృదయం బరువుగా ఉంటుంది కదా, కానీ ఖాళీ అయిన ఫీలింగ్ వచ్చింది. అప్పుడు తెలియదు, నాకేమీ తెలియదు. తర్వాత నన్ను చూడడానికి నాన్నగారు మా ఇంటికి వచ్చారు. నీకు నేనున్నాను, నీ పిల్లలు ఏమో బాగుంటారు అన్నీ అలా చెప్పేవారు రోహిణి. నాకు అర్థమయ్యేది కాదు. డైరీలో రాసుకున్నాను, ఈయనకి నాకు ఏంటి సంబంధం, ఇంత ప్రేమగా వచ్చి నిన్ను నేను చూసుకుంటాను, నీ పిల్లలు ఇలాగా ఎందుకు చెప్తున్నారు ఇలాగా, అర్థమయ్యేది కాదు నాకు ముందు. ఆయన అండగా పెట్టి యజమాని భగవాన్ ఇంట్లో నువ్వు ఉన్నావు ఆ ఒక్క మాట చెప్పారు నాకు ఫ్లాట్లోకి వచ్చి. దాన్ని అప్లై చేయిస్తున్నారు ఆయన. ఏ మాట అయితే చెప్తారో ఆయన
జీవితం అది అలా వెళ్ళిపోతుంది. ఆయన చెప్పిన మాటకి తిరుగులేదు. భగవంతుడు వచ్చి అంటే వైభవం చూపిస్తూ ఉంటే అటు వెళ్ళకుండా ఎలా వెళ్తాం రోహిణి? మనం ఆనందం వైపు వెళ్తాం కానీ దుఃఖం వైపు వెళ్ళాం కదా. సమానమైన మనసును కలుగు చేస్తున్నారు రోహిణి. ఇప్పుడు అదే ప్రాక్టీస్. ఏదొచ్చినా ఈశ్వరుడు మాత్రమే పనిచేస్తున్నాడు. ఏదైనా ఒక కష్టం వచ్చిందనుకో, ఈవెన్ దిస్ విల్ పాసిబుల్. మహామంత్రాలమ్మాయి నాకు చాలా. ఎందుకంటే ఒకసారి సత్సంగానికి వెళ్తున్నాను, దుఃఖం వచ్చేస్తాను, తట్టుకోలేనంత బాధ వస్తుంది. వేణమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను, ఏడుస్తాను. ఒక్క మాట చెప్పారమ్మా, భగవంతుడు ఎప్పుడు తట్టుకోలేని విషయాన్ని పంపడు, తట్టుకునే శక్తినిచ్చి నీకు దాన్ని రిలీజ్ చేస్తాడు. ఆ మాటతో దుఃఖం ఆరిపోయిందమ్మా నాకు. ఎప్పుడు అంత బాధపడే విషయం రాలేదు నాకు. అంటే ఒక్క మాటకి ఇంత శక్తి ఉందా, అంత లోతులు ఉంటాయా? ఆశ్చర్యం అనమాట నాకు. అంటే అంత దుఃఖాన్ని ఆరిపోయి ఒక్క మాట తలుచుకుంటే, అంటే ఆయన చేసిన వర్క్ అని తెలియదు కదా మనకి. అది చాలామందికి చెప్పాను నేను. ఏది కూడా మనకు వచ్చినవన్నీ కూడా మనకు శక్తినిచ్చి మన మైనస్లు తీసేస్తారు, ప్లస్లు తీసేస్తారు, ఆయనతో ఉంచేటట్టు ఉంచుకుంటారమ్మా. రెండూ నిజం కాదు కదా. ఉన్నది ఒక్కటే వస్తువు, అది మన హృదయంలో ఆనందం బంగారం ఉందంటమ్మా. మన గాజు పెంకుల కోసం వీటి కోసం బయట ఆడుకుంటున్నామని చెప్తున్నారు నాన్నగారి రోజు నుంచి. అసలు అది తలుచుకుంటే మనసు అలా లోపలికి వెళ్ళి సేద తీర్చినట్టు ఉంటుంది నాకు, హృదయంలోకి వెళ్ళి. అంటే ఇంత ఉందా హృదయంలోని? హృదయం అంటే ఏంటో తెలీదు, జీవులు అంటే ఏంటో తెలీదు, ఆనందం అంటే ఏంటో తెలీదు. అన్నీ ఆయనే కదమ్మా వచ్చి చెప్పారు మనకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇలా కూర్చుంటున్నామంటే అందరూ అనుభవిస్తున్నాం కదమ్మా. మీరు దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, లోపల ఉన్న వస్తువు దగ్గరికి ఇంకా స్పీడ్గా వెళ్ళడానికి మీరు నేర్పిస్తున్నారమ్మా మీ యంగ్ జనరేషన్ అందరూ కూడా. నిజంగా రోహిణి ఎంత ఆనందం అనిపిస్తుందంటే, సత్సంగం అంటే నాకు బలం. సత్సంగం అంటే బలం అమ్మా. అంటే నేను ఎప్పుడు చెప్తాను, నేను నా హృదయంలో నువ్వు ఉన్నావు, కానీ నేను ఉండట్లేదు ఎప్పుడు నీ దగ్గర. నువ్వు చూసుకో, నేను నాకు ఉండటం రాదు. నువ్వు సత్సంగానికి తీసుకెళ్తున్నావు, నన్ను కనెక్ట్ చేసుకో. నువ్వు ప్రతిసారి కనెక్ట్ చేసుకుంటాడు. ప్రేమగా అడిగితే చేయడమ్మా. నిన్ను అడిగితే నువ్వు చేయవా నాకు? మరి దేవుడు ఎందుకు చేయడమ్మా మనకి? సృష్టికర్త, అందరూ ఆయన బిడ్డలు, అందరూ ఆయనలోంచి వచ్చాం మనం. అందరినీ చూస్తే లవ్ వచ్చేస్తుంది రోహిణి. సత్సంగం అంటే ఒక కుటుంబంలో అనిపిస్తుంది. నాన్నగారు జనం అందరూ, అంటే పేర్లు తెలియకపోవచ్చు, ఎప్పుడో చూడవచ్చు, కానీ మన వాళ్ళని గుర్తించేస్తున్నాం. ఇది పెట్టాక రోహిణి చాలా బాగుంటుంది. ఈ ట్రస్ట్ కదంటే సొంతంగా ఉంటాను అందరికీ. చూడు అందరూ వచ్చేసారు. ఇంట్లో పనులు లేకుండా ఉంటాయా? అంటే ఏదో పొందకపోతే ఎందుకు వస్తామమ్మా మనం ఇక్కడికి? లవ్. చివరికి మిగిలిది ఏంటంటే లవ్, గ్రాటిట్యూడ్ తప్ప లేదనిపిస్తుంది రోజు. గ్రాటిట్యూడ్. అదృష్టవంతుల రోహిణి అందరూ నాన్నగారు మనల్ని తీసుకోవడం. ఒకసారి నాన్నగారునండి, నాన్నగారు ఒక అతీతమైన శక్తి నన్ను ఆకర్షిస్తుంది. ఆ శక్తితో ప్రేమించేస్తుంది. ఆ శక్తి నన్ను ప్రేమిస్తుంది. ఆ శక్తిని నాకు ప్రేమించాలన్న నాన్నగారు. ఎలా? అప్పుడు నాన్నగారు చెప్పారు, ఏ శక్తి అయితే నిన్ను ఆకర్షించిందో, ఏ శక్తి అయితే నిన్ను ప్రేమిస్తుందో, ఆ శక్తి నిన్ను తరింపజేస్తుందమ్మా. తెలుస్తుంది ఆ వర్క్ అని. అది ప్రేమించేస్తాం. నాకు ప్రేమించాలని వస్తువుతో నిరంతరం
ఐడెంటిఫై అవుతూ అదే తాదాప్యం చెందుతూ చాలా 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 హ్యాపీగా అడ్డు లేకుండా ప్రేమిస్తుంది, లోపల నుంచి గైడ్ చేస్తుంది. నిరంతరం ఆయన మాటలు ఘోషిస్తున్నారు. దృశ్యం చూసినా, శబ్దం చూసినా, సంఘటన చూసినా, ఎవరిని చూసినా నాన్నగారు మాటే లోపల నుంచి గైడెన్స్ వస్తుంది. ఏది విన్నా, ఏది చేస్తున్నా నాన్నగారే కలిగిస్తారు. హృదయాంతరాల నుంచి విపరీతమైన కోశం. దృశ్యం చూసినా, సంఘటన చూసినా, ఏది చూసినా నాన్నగారు చాలా హ్యాపీగా గైడ్ చేస్తున్నారు, చూస్తున్నారు. నిరంతరమైన శబ్దం వినిపిస్తుంది. ప్రస్తుతం ఆనందంలోనే నిరంతరం ఆయన నడిపిస్తున్నారు. ఏది వచ్చినా మళ్ళీ ఆయన సబ్జెక్ట్ గైడెన్స్, ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఏది చూసినా, ఏ శబ్దం విన్నా కష్టమ్మా అని ఆయన ఘోష, ఆయన మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఫస్ట్ టైం నన్ను 3 సార్లు పిలిచారు. పిలిచి ఏం చెప్పారంటే, నువ్వు రా, నువ్వు వస్తా ఉండు, నేను వచ్చినప్పుడల్లా రా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రయత్నం లేకుండా ఆటోమేటిక్గా ఆయన సన్నిధికి ఏ రోజు నేను ప్రయత్నం చేయలేదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది ఆయన సన్నిధికి. ఫుల్ గైడెన్స్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టం. పాట వచ్చిందంటే ఎమోషన్ అయిపోయేదాన్ని. నేను నాన్నగారు పరిచయం అవ్వకముందే అమెరికా నుంచి వచ్చిన తర్వాత 90లో 91లోనో పాండిచేరి అంకులు నేను కలిసి పాండిచేరి వెళ్ళి, పాండిచేరి నుంచి అరుణాచలం, చిదంబరం అన్నీ చూసి వచ్చాం. చూసి వచ్చాక మధురానగర్లో లక్ష్మి గారింటికి నాన్నగారు వస్తున్నారని చెప్పారనమాట. అంతకుముందు తండ్రి గారింటికి వచ్చేవారు. అప్పుడు నాకు పరిచయం లేదు, అప్పుడు వెళ్ళలేదు. నాన్నగారు ఫస్ట్ టైం లక్ష్మి గారింటికి వచ్చినప్పుడు మాత్రం వచ్చాను అన్నమాట. వస్తే ఎవరమ్మా ఏవిడి అని అడిగారు నాన్నగారు. అంటే అప్పుడేమో ఇలాగా మా ఆడపడుచు పెరిగి చింతపరు అనమాట, సుబ్రాజు గారు. నాన్నగారు బాగా తెలుసు. సుబ్రాజు గారు బామ్మది భార్యనండి అని చెప్పాను. అంటే అలాగే అమ్మ అన్నారు. తర్వాత ఎక్కడ ఉంటామమ్మా అంటే నేను ఆవిడకి పరిచయం అయింది, మీ అత్తమ్మ పరిచయం అయింది అప్పటికి. అది విజయ గారింటికి దగ్గరలో ఉంటానండి అని చెప్పాను అనమాట. అలాగా ఫస్ట్ అమెరికాలో వీళ్ళమ్మ అరుణారమ్మ చంద్రావతి ఇంటికి వెళ్తే ఆ రమ్మ క్యాసెట్లు పెట్టేశారు నన్ను రూమ్లో తీసుకుపోయి. నాన్నగారు క్యాసెట్లు పెట్టేసి ఈనమ్మా అని ఇంటా కూర్చున్నాం. వాళ్ళేమో వంటలు చేసుకుంటున్నారు, మేమేమో నాన్నగారు మీటింగ్ వింటున్నాను అనమాట. అదే ఫస్ట్ టైం. నాన్నగారు అంటే తెలియదు నాకు అసలు. మాది కవిటమైనా జిన్నూరు పక్కనైనా తెలియదు అసలు. అంటే అక్కడ లేం కదా. ఆ రకంగా నాటుకుంది బీజం మీటింగ్ విన్నప్పుడు. ఆ రకంగా శివుడు ఇష్టం కాబట్టి అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం వెళ్తే ఆయన మార్గదర్శనం చూపించారు లక్ష్మి గారిని. శివుడే చూపించాడు. సత్సంగం తెలియజేయటం, నాన్నగారిని పరిచయం చేయటం అన్నీ శివుడి ద్వారా జరిగినాయి నాకు. ఆ రకంగా నేను సత్సంగానికి 12 years. నాన్నగారు చెప్పింది ఏంటంటే, నీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రయత్నం చేస్తే
ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళకి ఇష్టం ఏర్పడుతుందంట. అలా 12 సంవత్సరాల అంకులు వద్దనకుండా మధురానగర్ పంపించారు. ఎప్పుడు వద్దనలేదు, ఎప్పుడు టైంకి పంపించేసేవారు అనమాట. నాన్నగారు ఆ మాట చెప్పారు, అది స్వయంగా. నీకు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా నీ ప్రయత్నం ఉండాలి, నీకు ఇష్టం ఉండాలి. ఇష్టం ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు, తెలియకుండానే వాళ్ళకి ఇష్టం వస్తుందంట. ఆ రకంగా 12 years మధురానగరు లక్ష్మి గారి ఇంటికి వచ్చామన్నమాట. లక్ష్మి మార్గదర్శకురాలు. శివుడు ఒక మార్గం అయితే నాన్నగారి ద్వారా మళ్ళీ లక్ష్మి ద్వారా సత్సంగాలు అలా కంటిన్యూ అయినాయి అన్నమాట. అలాగయ్యాక నాన్నగారేమో ఒకసారి స్వప్నంలో ఏం చేశారంటే బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళారు. వాటర్ కిందంతా వాటర్ ఉంది, బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళి అప్పుడు అంటే ఆ శిష్యురాలుగా అప్పటికి తీసుకోవడానికి అనమాట. ముందు నాకు టెస్ట్ పెట్టారు, తీసుకోవడానికి తీసుకెళ్ళి ఈ 3 అమ్మాయిలు బిందెలు పట్టుకుని ఎదురు ఈదుతా ఉంటే నువ్వు ఇలా చేయగలవా అని అడిగారు. అది విచారణ మార్గం కదా, అది చేయలేను నాన్నగారు అని చెప్పాను అన్నమాట. అది అయిపోయాక తర్వాత ఆయన అక్కడ చెట్టు మీద సింహంలాగా కూర్చుని అన్నీ కిందేమో నాన్నగారేమో నేను చెట్టుకి కూర్చున్నానంట, నాన్నగారేమో కింద ఉన్నారనమాట. కింద ఉంటే సింహంలాగా సింహ రూపంలో వచ్చి కూర్చున్నారనమాట. నేను ఎక్కడికి దిగి వెళ్ళకపోతే అప్పుడేమో వచ్చి శుభ్రంగా క్లీన్ చేసేసి అంటే హృదయంలో తలంపులన్నీ క్లీన్ చేసినట్టు అనమాట. అది అలా అనిపించింది నాకు అనమాట. నాన్నగారికి కూడా చెప్పాను, ఆ స్వప్నాలన్నీ కూడా నాన్నగారు తెలియజేశామన్నమాట. అది క్లీన్ చేసేసాక అప్పుడు ఆయన ఉండి మన నాన్నగారి రూపంలో వచ్చేసి చూస్తే ఇంకా భయం ఉంటుంది కదా మనకి. సింహం ఉంటే భయం పడతాం, దిగం కదా. నాన్నగారి రూపం వచ్చేసరికి దిగి వచ్చాను అన్నమాట. అదొక రకం అన్నమాట. అలాగే 2-3 రకాలు వచ్చినాయి స్వప్నాలు నాకు. ఆ రకంగా నాన్నగారు శిష్యుడికి తీసుకున్నారు నన్ను. అది ఆ రకంగా భక్తి. నేను అప్పుడు అనుకున్నాను అనమాట, ఈ అందరికీ తెలుసు. అది నాన్నగారికి కూడా చెప్పాను. అది 2-3 అడిగాను కూడా. అదేమో జ్ఞాన మార్గం అయితే నాదేమో భక్తి మార్గం అయి ఉంటుంది అనమాట. శరణాగతి పొందాను కదా నాన్నగారి దగ్గర కిందకి దిగి. అది అదే భక్తి మార్గంలోకి కంటిన్యూ అయిందనమాట. ఎప్పుడు కూడా అనుకున్న మన సంకల్పం ఉంటే అది నెరవేరుతుంది. ఏ పనైనా అంతే కూడా అనుకోకుండా జరిగిపోతుంది అనమాట. ఎప్పుడు ఇబ్బంది రాలేదు, కష్టం రాలేదు, మనసు బాధపడలేదు. అలా ఆనందంగానే ఆయన నడిపిస్తున్నారు అన్నమాట. అది యాక్చువల్లీ 1990s అనుకుంటానండి. ఐ వాజ్ ఇన్ 10th class హాలిడేస్ అప్పుడు. అంటే నాకు ఆధ్యాత్మికత వైపు ఎలా ఇంట్రెస్ట్ అంటే మెయిన్గా మా స్వరాజ్యం అత్తయ్య, చిక్కడపల్లి స్వరాజ్యం గారు. అక్కడ సత్సంగం చాలా వైభవంగా జరిగేది. లైక్ ఇంకా గోపికలనే పిలిచేవారు నాన్నగారు. మాకు ఆ విధంగా పరిచయం. సో మా అత్తయ్య ద్వారా మా అమ్మకి చాలా సత్సంగం వైపు ఇంట్రెస్ట్ అనమాట. సో అత్తయ్య నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్ళారు. అట్లా అమ్మ ద్వారా నేను మధురానగర్కి అలా వెళ్ళడం జరిగింది అనమాట. సో అప్పుడు స్వామీజీలు ఇంకా అలానే పరిచయం. కానీ అంటే స్పిరిచువాలిటీ అంటే స్వామీజీలు, సుందర చైతన్యానంద స్వామి లేదా జిఆర్ స్వామి, ఇంకా వాళ్ళే మహాత్ములు అన్నట్టుగా ఉండేది ఉద్దేశం. కానీ నాన్నగారి దగ్గరికి వచ్చిన ఫస్ట్ టైము ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్, లైక్ ఆ స్టేజ్లో అలా ఉంటారు అన్నట్టుగా. బట్ హీ లుక్డ్ సో సింపుల్, సో కామన్. కూర్చొని టీ తాగుతున్నారు.
ఇదేంటి ఈయన మహాత్ముడు అన్నారేంటి, ఈయన చూస్తుంటే టీ తాగుతున్నారేంటి అన్నట్టుగా అనుకున్నాను. కానీ కొంతసేపు కూర్చున్న తర్వాత ఆ వైబ్రేషన్స్, ఆ వైభవం ఇంకా అసలు మాటల్లో చెప్పేది కాదు. అది మళ్ళీ చాలా సహజంగా ఉన్నారు, సహజంగా మాట్లాడుతున్నారు, సహజంగా అన్నీ చేస్తున్నారు. ఇంకా లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఎందుకో సాష్టాంగం పడాలనిపించింది. ఓకే, ఆయన నా వైపు చూడట్లేదు, హీ వాజ్ టాకింగ్ టు సమ్మన్ ఎల్స్, బట్ సాష్టాంగం పడదామని చెప్పేసి సాష్టాంగం పెట్టాను. కానీ లేచి చూసేసరికి ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఏంటంటే 2 చేతులు ఇలా పెట్టుకొని ఇలా అనమాట. అది ఫస్ట్ టైం కదా, అది 2 చేతులతోనే అలా ఆశీర్వదించడం అన్నది దట్ వాజ్ రియల్లీ షాకింగ్. అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే అక్కతోనే ఒకసారి జిన్నూరు వెళ్ళాము. ఆ రోజు ఉషా కూడా వచ్చింది, అంటే ఈ ఉషా కాదు, వేరే ఉషా, బెంగళూరు ఉషా. తన చిన్న పాపను తీసుకొచ్చింది. సో అక్క పాపం తనకు హెల్ప్ చేయడంలోనే టైం అంతా అయిపోయింది. మేము సాయంత్రం బయలుదేరిపోయాం అనమాట. సో ఎక్కువ టైం లేదు, నాన్నగారితో కూడా స్పెండ్ చేయలేదు. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు 2 చేతులతోని వెళ్ళిపోతున్నాము. గేట్ దాకా వెళ్ళాక అక్క వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు 2 చేతులతోని మళ్ళీ ఇలాగనమాట. సో ఇవి స్వీట్ మెమరీస్ అండి. ఇది ఇంకా తనకు గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, గుర్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఈవేళ కాత్యాని నుంచి స్టార్టింగ్ విజయ్ వరకు అందరూ డూవర్షిప్ అండ్ లవ్. డూవర్షిప్, నేను డూవర్ కాదు, ఆయన మాత్రమే చేస్తున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్. అసలు ఆయన చేసిన వర్క్ చూడండి. అసలు ఈవేళ యాక్చువల్గా నేను అందరి మాటలు వింటే ఆయన చేసిన వర్క్ అర్థం అవుతుందండి. ప్రతి ఒక్క డివోటీ ఆయన మాత్రమే ఉన్నాడని అనుకుంటున్నాడు. వర్క్ చేసినా ఆ వర్క్ నాది కాదు, నువ్వు ఓనర్ కాదు, నాకు లోపల నుంచి గైడెన్స్ వస్తుందని మీరు అంటున్నారు. నిరంతరంగా గైడెన్స్ వస్తుంది, నిరంతరంగా. అంటే అసలు సరెండరింగ్, ప్రతి ఒక్క డివోటీ ఇంత బ్యూటిఫుల్గా ఆయనకి సరెండర్ చేస్తున్నారనే విషయం ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. నాకు మోస్ట్ ఫేవరెట్ నాన్నగారు చెప్పిన మాటల్లో యాక్చువల్గా ఆ ఫస్ట్ లైన్, నేను విన్న ఫస్ట్ లైన్, నేను రాసిన ఫస్ట్ లైన్, there is only one truth, there is only one truth, and that is God. Everything else is created by the mind. అంటే ఉన్నది బ్రహ్మం ఒక్కటే, ఉన్నది బ్రహ్మం ఒక్కటే. అంటే ఉన్నది బ్రహ్మం ఒకటే అయితే ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మైండ్ క్రియేషన్. అంటే నిజంగా ఉన్నది బ్రహ్మం ఒకటే అన్న మాట మనం నమ్మితే ఎవ్రీథింగ్ ఎల్స్, అంటే వేరే ఏ థాట్ వచ్చినా అది మైండ్ క్రియేషనే. సో ఈ మైండ్ క్రియేషన్ అంటే మైండ్కి అయితే దాని న్యాచురల్ టెండెన్సీ అది క్రియేట్ చేస్తూ ఉంటుంది, అది మనం ఆపలేము. ఎందుకంటే దాని న్యాచురల్ స్వభావమే క్రియేషన్. సో ప్రాక్టికల్గా ఆ మైండ్ క్రియేషన్ని మనం ఎలా ఆపొచ్చు?
చెప్తా. అంటే మైండ్ని క్రియేషన్ ఆపడం మన వల్ల కాదని తెలిసి ఊరకు ఉండటమే, చూడటమే సాక్షిగా చూడటం తప్ప ఇంకేం చెయ్యలేము. మనం చెప్పినట్టు వింటూ అది మనం ఉండమన్నట్టు ఉండదు. అదైతే బాగా అర్థమైపోతుంది కదా. సో దాన్ని చూడడం తప్ప ఏం లేదు. అక్కడ భగవాన్ మాట ఊరక ఉండండి, ఊరక ఉండమన్నారు, తర్వాత సరి అన్నారు కదా, అది అక్కడ సెట్ అవుతుంది అన్నమాట. ఏం చేయలేము మనం. ఏమీ చేయలేనితనం ఎప్పుడు వస్తుందంటే కంప్లీట్గా ఆయనకి సరెండర్ అయిపోయినప్పుడు. ఇప్పుడు గర్భస్థ శిశువులాగా ఉండడమే. గర్భస్థ శిశువు ఏం చేసుకుంటుంది తనకి తను. బయటికి వచ్చిన తర్వాత దానికి అన్నీ అవసరం అవుతాయి. ఫుడ్ దగ్గర నుంచి, క్లీనింగ్ దగ్గర నుంచి, బట్ట దగ్గర నుంచి. ఆయన లోపలే ఉన్నాం అనుకోండి, ఏం అవసరం లేదు. అలా ఉండడానికే ప్రయత్నం. చాలా చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి మీరు. నిజంగా జస్ట్ ఉండటం అంటే మైండ్ మనకి ఏమవుతుందంటే అంటే చాలాసార్లు చాలామంది దుఃఖంగా ఉన్నారనే విషయం తెలుస్తుంది. అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? నిజంగా దుఃఖం ఉందనుకోండి, అది 24 గంటలు ఆ మంచి దుఃఖంగానే ఉండాలి. అది 24 గంటలు దుఃఖం ఉండట్లేదు, అది ఎప్పుడో గుర్తొస్తే దుఃఖం ఉంటుంది. సో అది యాక్చువల్గా పరిస్థితి 10%. అది మనం దాన్ని ఊహించుకుని క్రియేట్ చేసేసుకుని ఒక 100% చేసేస్తున్నాం. అదే మనం జస్ట్ ఉంటే అసలు ఆ సిచ్యువేషన్ కూడా పోతుంది, దుఃఖం కూడా తెలియకుండా. మత్తులో ఎవరు అన్నారు, మత్తులో ఉన్నట్టు సినిమా చూసినట్టు అయిపోతుంది. అది ఆంటీ నథింగ్. ఏమో చాలా ఇలా ఉండండి, అలా ఉండండి అనే సబ్జెక్ట్లో చెప్తారు కదా. నేను అలా ఉండలేకపోతున్నాను. కానీ అది ఒకటి మాత్రం బాగా మనసులో నాకు ఉండేదంటే, ఉండదు ఒక్కటే అని చెప్తున్నప్పుడు ఆ ఒక్కటి నువ్వే అయినప్పుడు నువ్వే నన్ను ఇలా ఉంచుతున్నావు అన్నది నాకు అర్థమైపోయి, నువ్వు ఉంచుతున్నది ఇలాగా, ఉండమంటున్నది అలాగా, అది నా వల్ల అవ్వట్లేదు. ఈ ద్వైతం నాకు నచ్చటం లేదు. నువ్వు ఎలా ఉంచితేనే నేను అలా ఉంటాను, ఇంకొకలాగా నేను ఉండలేను. నువ్వు ఎలా ఉంచితే అలా ఉంటానని నేను అనుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇలా ఉండు, నువ్వు అలా ఉన్నట్టు అది నాకు తెలియదు. నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నావో నన్ను అలా ఉంచు, అంతేగాని ఉంచేది ఒకలాగా. అంటే లోపల నుంచి మన ప్రారంభం ప్రకారం నడుస్తున్నది ఒకలా ఉంటుంది కదా. డే టు డే లైఫ్లో ఏ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏడవడము, నవ్వడము, పొంగడము, కుంగడము ఉంటాయి కదా. మరి అవన్నీ వద్దంటున్నారు. ఏడ్చే ప్రారంభం ఉన్నా కూడా ఏడవకుండా ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళ మీద భగవంతుడు అనుగ్రహం వర్షంలో కురుస్తుంది అన్నారు. భగవంతుడు అనుగ్రహం వర్షంలో కురిసిన వాడు అలా ఏడవకుండా ఉండగలడు. కానీ ఏడ్చే పరిస్థితుల్లో ఉంది ఏడవకుండా ఉంటే కురుస్తుందంటే నథింగ్. అది నాకు కుదరదు. నాకు లోపల ఆయనతోటి నిత్యం పోరాటమే, దెబ్బలాటే. అలా నువ్వు ఎలా ఉంచితే అలా ఉంటాను అనుకున్నప్పుడు మరి ఏడిపించే ప్రారంభం ఉంటే ఏడవకుండా, నువ్వు ఏడిపిస్తున్నావు నేను ఏడుస్తున్నాను, దట్స్ ఇట్. అలాగ మొండికేసేది అనమాట హఠం. ఆంటీ చెప్పినట్టు, ఆంటీ ఇందాక చెప్పారు, నాకు దారి తెలిసేది కాదు, ఏం చెయ్యాలి అర్థమయ్యేది కాదని అంటున్నారు. అసలు యాజ్ అ సాధక మనం నిజంగా ఏం చెయ్యాలి అని థాట్ రావచ్చు, మన అందరికీ రావచ్చు. ఆంటీ అయితే స్పష్టంగా చెప్పారు, ఆ థాట్ ఎప్పుడో ఒకసారి అందరికీ రావచ్చు. నేను ఏం చేస్తే ఈ దుఃఖం పోతుంది, లేకపోతే నేను ఏం చెయ్యాలి ఈ దారి మీద, ఈ స్పిరిచువల్ పాత్ మీద, నేను ఆ గోల్, ఆ మోక్షం, ఆ లిబరేషన్ అదేదో ఆయన చూపిస్తున్నారు, అక్కడి వరకు నేను రీచ్ అవ్వాలంటే, అదేదో ట్రూత్ నాకు రివీల్ అవ్వాలంటే నేను ఏం చెయ్యాలి? అసలు యాక్చువల్గా ఆంటీ చెప్పినట్టు మనం ఏమీ చెయ్యక్కర్లేదు, జస్ట్ ఉంటే చాలు.
అది చెయ్యాల్సింది ఒక్కటే, అది చెయ్యాల్సింది ఒకటే, జస్ట్ ఉండటం. అలాంటి కూడా ఎప్పుడు చెప్పేవారు, మీరు ఇవన్నీ మార్చుకోలేరు, ఇవన్నీ చెయ్యలేరు, ఒక్కటే ఒక తలంపు మార్చుకోండి, ఆయనకి భిన్నంగా నేను లేను అదొక్కటే పట్టుకోండి గట్టిగా. ఆయనకి భిన్నంగా నేను లేను. ఈ దానివంతా సినిమా తెర మీద జరుగుతున్నట్టుగా జరుగుతుంటే వస్తుంటే తెరకు ఎఫెక్ట్ ఉండదు కదా, అలా ఉండడానికే ప్రయత్నం. ఇంకా మిగతావేమో మార్చుకుందుకు ప్రయత్నం కాదు. ఎందుకంటే వాసనమయం కదా శరీరం, ఏవోటి వస్తాయి ఎక్కువ, అవి ఆగవు. అది కూడా దేవుడు ఎంత సనాతనుడు, జీవుడు సనాతనుడే, వాడికి లక్షల జన్మల వాసనలు అన్నీ ఉంటాయి. ఇప్పుడు నాకు ఇంకోటి బాగా అర్థమైనది ఏంటంటే, ఇప్పుడు ఒక వాసన నాకు బలీయంగా ఉన్న ఈ వాసన పోతే నాకు మోక్షం వచ్చేస్తుంది అనిపించేసేది అనమాట. అదే నన్ను బాగా పీడిస్తోందని. అదేం పోవట్లేదు, ఇంకా 10% అలా ఉండనే ఉంది. నేను అనుకున్నాను ఇంతకాలమైనా పోవట్లేదంటే ఆ వాసనని తీయాలనుకోవట్లేదు. ఆ తర్వాత నాకు ఏమర్థమైందంటే, అసలు ఇదంతా వాసనలు ఉన్నది ఎక్కడ మనసులో ఉన్నాయి కదా, ఈ మనసునే మనం కాదు. అలా దాన్ని మనసు నుంచి విడిపోవడానికి మనం చూసుకోవాలి. కానీ మనసులో ఉన్నవి తీసేయాలంటే చెట్టు కొమ్మలు ఆకినట్టు, ఆకులు చూసినట్టు, మొదలు నరిగినట్టు అది మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని ఇది కాదు పద్ధతి. ఈ మనసును అసలు ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోరెన్స్ అన్నమాట, మనసును పట్టించుకోకూడదు. ఎక్కడ కలిసి ఉన్నది ఈశ్వరుడితో, భగవంతుడితో, మన ఇష్టం, మనకి ఎలా నచ్చితే అలాగే దాంతో కనెక్ట్ అయ్యింది. ఆ కనెక్ట్ అయ్యి ఉండడం వస్తుంది, ఇంకొకలాగా రాదు. ఇది పోగొట్టుకోవాలనుకుంటే అవి అనంతం. అంటే ఇదే గురువు కూడా చెప్పలేదు, ఇవన్నీ పోయాక నేను నా దగ్గరకు వస్తావని చెప్పలేదు. ఏ మనసు అయితే మనకు అడ్డం వస్తుందో ఆ మనసు నువ్వు కాదు. నువ్వు బ్రహ్మమయ్యి ఉండి నువ్వు దీంతో తాదాప్యం పొందుతున్నావు. నువ్వు అక్కడ వదిలేదాన్ని. అది ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. అది నీది కాదు, అది నువ్వు కాదు. అది ఎలా ఉండాలో అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడుంటావు, నాలోనే ఉంటావు. అదే మనకు అడ్డం వస్తుంది కదా, మనసే అడ్డం వస్తుంది. ఆ మనసు నాది కాదని తెలిసాక ఇప్పుడు ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోతాము. ఈ కుర్చీలు తీయాలా, ఏమన్నా సర్దాలా మనకేముండదు, ఎందుకంటే మాది కాదు, మేము వెళ్ళిపోతాం. అలాగే మనసులో కూడా ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. ఇది అది నాది కాదు, అది నాది కాదు, అలాంటి చాలా బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ జర్నీ. యాక్చువల్గా మనం ప్రతి ఒక్కరు చేయాల్సింది కూడా ఇదే అండి. ఈ మనం చేయాల్సింది ఏదైనా 1% ఎఫర్ట్ ఉందంటే ఆ ఎఫర్ట్ ఇదే అండి. ఆ ఎఫర్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవటం ఒకటి ఏంటంటే, ఈ మనసు నేను కాదు, మీరు అన్నట్టు ఈ మనసు నేను కాదు. రెండోది ఏంటంటే, ఈ మనసులో థాట్స్ రాకుండా ఉండాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలంటే అది జరిగేది కాదు. అది మైండ్లో థాట్స్ నిరంతరం వస్తానే ఉంటాయి. ఒకసారి మంచి థాట్స్ వస్తాయి, ఒకసారి చెడ్డ థాట్స్ రావచ్చు, ఒకసారి భయం రావచ్చు, ఒకసారి కోపం రావచ్చు. కానీ ఆ థాట్స్ రావటం అది మైండ్కి న్యాచురల్ స్వభావం అని అనుకుని దాన్ని వదిలేయటం, ఇగ్నోర్ ద మైండ్. మనం చేయాల్సింది ఏదైనా ఉందంటే ఆ ఇగ్నోర్ ద మైండ్ అండ్ సరెండర్ టు గాడ్. ఏదైతే జరుగుతుంది అది ఆయన ఇష్టం ప్రకారం జరుగుతుంది, ఈశ్వర్ మాత్రమే ఉన్నాడని విషయం గుర్తుపెట్టుకుని ఇగ్నోర్ ద మైండ్. థాట్స్ వచ్చినా రాకపోయినా అది జస్ట్ ఒక సినిమా చూసినట్టు సినిమా చూస్తా మనం ఈ పాత్రలో, ఈ జర్నీలో నడవటం. ఏదైనా చేయాల్సింది ఉందంటే అది ఇదే అంటే. ఒకసారి ఉండటం అయితే నాన్నగారు జూబ్లీ హిల్స్ ఇంట్లో చెప్పారంటే, ఉండటం ఈజ్ బ్రహ్మం, ఉండటం ఈజ్ చైతన్యం, ఉండటమే ఆత్మ. అంటే ఇంకా చెయ్యాల్సింది ఏమీ లేదని విషయం మనకి అండర్లైన్ అయిపోవాలి, అర్థం అయిపోవాలి. జస్ట్ బీ, ఐ యామ్ ఈజ్ ద ట్రూ స్టేట్. ఆ ఐ యామ్ అన్న స్టేట్లో థాట్స్ కూడా ఉండవు, అంత సైలెంట్గా ఉంటుంది. అది ఫైనల్ స్టేట్ అంటే. అంత రాకపోయినా
దేన్ని ఆపాలని కోరుకోవచ్చు. దాని రిజల్ట్ అదే వస్తుందండి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి బస్ తీసుకుని జూబ్లీ హిల్స్ బస్ ఎక్కితే అది జూబ్లీ హిల్స్లోనే దింపుతుంది మనకి. ఆ కరెక్ట్ బస్ ఎక్కితే చాలండి. అది ఎప్పుడు దింపుతుంది, లేట్ అవుతుందా, ఒక అరగంట లేటు, ఒక గంట లేట్ అవ్వచ్చు. నేను ఈవేళ వచ్చినట్టు మనకు మోక్షం కూడా ఒక గంట లేటు, ఒక అరగంట లేట్ రావచ్చు. మనకు కంగారు పడక్కర్లేదండి, ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్ బస్ ఎక్కేసాం కదా, అది అక్కడే దింపుతుంది మనకి. సో మీ యాక్చువల్గా ఆ పాత్ ఇంపార్టెంట్ అండి. ఆ డెస్టినేషన్ వచ్చిందా రాలేదా, ఈ జన్మలో వస్తుందా నెక్స్ట్ జన్మలో వస్తుందా, అది మనకి తెలియదు. డైరెక్షన్ కరెక్ట్. అసలు కోరుకున్న వాడికి మోక్షం కావాలనుకున్న కోరుకునే వాడే దొంగ అనేది కూడా తెలుసు. వాడే పెద్దలు వాడికి ఎప్పటికీ మోక్షం కోరుకునే వాడికి ఎప్పుడు నాన్నగారు కూడా చెప్తే అన్నారు సార్, మీలో ఇద్దరు ఎవరు మోక్షం కావాలంటే కొంచెం చేతులు అసలు రాదు చేతులు మనం మోక్షం కోరుకున్నా కోరుకోకపోయినా, ఏదైనా కోరుకున్నా కోరుకోకపోయినా, అది ఈశ్వర్ నిర్ణయం ప్రకారం అన్నీ జరుగుతుందనే విషయం మన అందరికీ అర్థం అవుతుంది కదా. సో అది మన కోరికతోటి దానికి సంబంధం లేదు. మోక్షానికి కోరుకోవచ్చు అంటే న్యాచురల్గా కొంతమందికి అది ట్రూత్ చూడాలని ఉంది, ట్రూత్ అది భగవంతుడితోటి కనెక్షన్ కావాలని ఉంది, మనం కోరుకోవచ్చు అండి. కోరుకోవటంలో తప్పేమీ లేదు. కానీ ఉట్టి కోరుకుంటే అది వచ్చేది కాదు, అది డిజర్వ్ అవ్వాలి. డిజైర్ లేకపోయినా డిజర్వ్ అయితే వచ్చేస్తుంది. ఆ డిజర్వింగ్ అవ్వటానికి మనం ఏం చేయాలి? జస్ట్ బి ఉండటం. ఐ యామ్ నాట్ దిస్, ఐ యామ్ నాట్ దాట్, ఐ యామ్ ఇస్ ద ఫైనల్ ట్రూత్. అంటే మనకి దుఃఖం స్పర్శ వస్తుందంటే అంటే అది న్యాచురల్. అది దుఃఖం ఎవరికైనా అనిపించటం, ఆ ఫీలింగ్ న్యాచురల్ ఫీలింగ్, అంటే అందులో తప్పేమీ లేదు. కానీ ఆ దుఃఖం మనకు వస్తుందంటే మనకి బాడీతోటి ఐడెంటిఫై అయిపోతున్నాం కాబట్టి దుఃఖం వస్తుందనే విషయం కూడా మనకు అర్థం అవుతుంది. కానీ దాన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఫేస్ చేయాలి, ఆ దుఃఖాన్ని మనం ఎలా తగ్గించుకోవాలి, ఆ దారి మనకి కనిపిస్తే మనం ఇంకా డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం. అంటే అది దుఃఖం వస్తుంది, కానీ ఈ దుఃఖం ఎలా ఈ దుఃఖాన్ని నేను ఎలా ఫేస్ చేయాలి, ఆ దారి మనకి కనిపిస్తే, ఆ పాత్ కరెక్ట్ డైరెక్షన్లో మనం వెళ్ళిపోతే మనం డెస్టినేషన్కి రీచ్ అయిపోతాం అంటే. అండ్ అది ఒకటే మార్గం అంటే, ఉండటం ఈజ్ ద ఓన్లీ వే టు బి. భగవాన్ రమణ అని పాడుకుందాం, అతని పాదములను మన తలపై ధరించుదాం. కలిమిలేములన్నీ కీర్తపకీర్తులన్నీ మంచియు చెడులన్నీ అంతారమను కెరుక. కలిమిలేములన్నీ కీర్తపకీర్తులన్నీ మంచియు చెడులన్నీ అంతారమను కెరుక. భగవాన్ సన్నిధిలో సర్వము సమర్పిద్దాం, రమణుని మరచినచో ఈ తలపులన్నీ సాధ్యమా. భగవాన్ రమణ అని పాడుకుందాం, అతని పాదములను మన తలపై ధరించుదాం. ఉన్నావని నమ్మినచో వేరే సుఖము లేదు, ఉన్నది నీ శక్తి దక్క ఎన్నగాన్యము లేదు. ఉన్నావని నమ్మినచో వేరే సుఖము లేదు, ఉన్నది నీ శక్తి దక్క
ఎన్నగాన్యము లేదు. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్.